హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇవాళ చూపిస్తున్నాను, ఇదేంటో తెలుసా? చీరమేనండి. మా గోదావరికి పులస ఎంత స్పెషలో చీరమేను కూడా అంతే స్పెషల్ అనమాట. ఎక్స్పెషలీ మాకు ఈ సీజన్లో మాత్రమే ఈ చీరమేను దొరుకుద్ది. ఈ చీరమేను అనేది మనకి జాలర్లు వలలతో పట్టరండి, చీరలతో పడతారు కాబట్టి చీరమేను అంటారు. ఈ సీజన్లో మాత్రమే దొరుకుద్ది. అలాగే ఇది సేర్ల లెక్కన అమ్ముతారనమాట. నేనైతే ఒక తౌడు తీసుకున్నాను. రేట్ అయితే ఎంతో ఎక్కువగా ఉండదన్నమాట. కాకపోతే వీటిని కడిగే ప్రాసెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనం దీంట్లో ఉన్న తుక్కు అంతా తీసేసి ఉప్పు వేసి చక్కగా వేళ్లతో మెదుపుతూ, అలాగే దీంట్లో ఉన్న రా స్మెల్ అంటే పచ్చి వాసన వస్తుంది, చాలా వరకు నీచు వాసన వస్తుంది అనమాట. ఆ నీచు వాసన అంతా కూడా ఉప్పు వేసేసి బాగా మనం అదేంటది పప్పు దేవుకుంటాం కదా, మినపప్పు రాళ్ళు ఉంటాయేమో దేవుతాం చూసారా, ఆ టైప్లో ఎదుగో మా అమ్మ చూపిస్తున్నారు. ఈ టైప్లో దేవుకొని కడుక్కుంటే మనకి నీట్గా వాష్ అయిపోతాయండి. నేను ముందే చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే ఇవి కడుక్కునే ప్రాసెస్ మాత్రం కష్టమే. మనం ఎంత కష్టపడి కడుగుతామో కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మా గోదావరి స్పెషల్ అండి చీరమీన అయితేను. మీ సైడ్ అయితే దొరకకపోవచ్చు, కానీ మాకైతే చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా చీరమీన అయితే తింటాము. అండ్ ఆషాఢంలో స్పెషల్గా దొరుకుద్ది అనమాట. సో ఈ మాత్రం క్లీన్ చేసేసుకుంటే కలర్ చూసారా వైట్గా వచ్చేసింది. క్లీన్ చేసిన తర్వాత ఈ రేంజ్లో వచ్చిందనమాట. ఈజీనే అండి, అంత మరీ అంత కష్టం కాదు. కాకపోతే ఉప్పు వేసి చాలా ఓర్పుగా కడుక్కోవాలన్నమాట. పప్పు దేవునట్టు దేవుకుంటే దీంట్లో ఉన్న ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కడిగేసి నీళ్ళంతా ఓడదేవుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నేనైతే స్టవ్ వెలిగించి ఒక బాండీలో ఒక టీ గ్లాసుడు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి మనం ఈ చీరమేన్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారము, అలాగే గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, గసగసాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్న ఈ గరం మసాలా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి 3 ఇందులో వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడగా అంటే కారం, ఉప్పు సరిపడా ఉప్పు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటామేనండి. చాలా జాగ్రత్తగా మెదపాలండి, లేకపోతే ఆ చేప అనేది చితికిపోతుంది. పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగే మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందా, మనకు 2 ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగేటప్పటికి నేను ఒక కప్పు కొబ్బరి కూర కూడా రెడీ చేసుకున్నాను. ఈ కర్రీలో కొబ్బరి కూర ఖచ్చితంగా వేసుకోవాలి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వారు అవాయిడ్ చేసేయచ్చు. ఇవి మాత్రం రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా ఇవి వేగిన తర్వాత మనం కొబ్బరి తురుము అనేది వేసుకోవచ్చు. అండ్ అలాగే మనం కర్రీలో కూడా కొబ్బరి తురుము కలిపేసుకోవచ్చు అండి. కాకపోతే ఆనియన్స్లో మగ్గితే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత నేను కొబ్బరి తురుము అయితే యాడ్ చేసేసాను. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అయితే ఇంకిపోయేదాకా కాస్త మనం మగ్గించుకుంటే కొబ్బరి కూర సరిపోతుందండి. ఇది ఎక్కడ అడుగు పట్టకుండా, అంటే ఇలాంటి ఖాళీ గిన్నెలో వండుకుంటే చేప అనేది చితికిపోకుండా వేసుకున్న కర్రీ వేసుకున్నట్లుగానే కుక్ అవుతుంది అనమాట. ఇరుకు దాంట్లో వండితే కర్రీ కూడా మనకి నుజ్జు అయిపోతుంది. కొబ్బరి కూర అయితే వేగిపోయిందనమాట. దీంట్లో మనము కలిపి పెట్టుకున్న చీరమేను ఇంకా యాడ్ చేసేసుకోవటమేనండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కడగటం ఎంత కష్టమో కర్రీ వండుకోవడం అంత సులభం అనమాట. నేనైతే మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అంటే మ్యాగ్నేట్ అంటే ఎక్కువసేపు కాదండి, ఆనియన్స్ వేగేంత లోపు అంతే. ఈ మొత్తం ఈ చీరమేను అంతా కూడా నేను ఈ ఆనియన్ కొబ్బరికాయలో వేసేసి చక్కగా అటు ఇటు పరుస్తున్నాను అనమాట. గరిటె పెట్టి తిప్పట్లేదండి, ఒక్కటి గమనించండి. గరిటె పెట్టి అయితే తిప్పట్లేదు, ఎందుకంటే చేప చితికిపోతుంది. జస్ట్ అలా 4 మూలలు పరిచి మనం ఆ గిన్నెలో అయితే మనం కలుపుకున్నాం కదా, ఆ గిన్నెలోనే 1 టీ గ్లాసుడు వాటర్ వేసుకొని అందులో వేసేసుకోవటమే, అంతేనండి. కర్రీ ప్రాసెస్ అయిపోయినట్లే. ఇవి కాస్త ఎగిరిపోయిందంటే మనకి ఉప్పు అనేది చెక్ చేసుకొని కొత్తిమీర వేసి దింపేసుకోవటమే అనమాట. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. కడగటం ఎంత కష్టమో కర్రీ వండుకోవడం అంత సులభం అనమాట. మా గోదావరి స్పెషల్ చీరమీన కర్రీ అండి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుద్ది అనమాట. నేనైతే ఒకసారి లిడ్ పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకున్నాను. అలాగే సాల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకుంటున్నాను. నాకు సరిపోలేదు అనిపించింది, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి గరిటె పెట్టి తిప్పి ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోయేలాగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఒకసారి లిడ్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని
కొత్తిమీర వేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది రోటీస్లోకి, చపాతీలోకి, అలాగే వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో కర్రీ ఎలా అనిపించింది, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ బోర్ కొట్టించుకోకుండా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మీకు మంచి మంచి రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.